అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఫిల్మ్ ఓటీటీ కాస్టింగ్ వాంట్ టు షోకేస్ యువర్ టాలెంట్. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మేల్ లీడ్ కావాలంట 20 సంవత్సరాల పైనుండాలి. అలాగే ఫీమేల్ లీడ్ కావాలంటే 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. మరో ఫీమేల్ లీడ్ కావాలంటే 25-30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే కంపల్సరీ మీరు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళై ఉండాలి. మీకు తెలుగు భాష అనేది చాలా స్పష్టంగా వచ్చుండాలి. ఆ యాక్టింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని అంటున్నారు. నీడ్ ప్యాషనేట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కావాలంట వీళ్ళకి. అలాగే ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంట 5-10 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ లీడ్ కోసం 30-40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. విలన్ రోల్ కోసం 20-45 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నంబర్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్‌స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ ఇప్పుడు మీరు ఏమంటారు మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్‌లో వెబ్ సీరీస్‌లో అవకాశం ఇస్తానంటున్నారు కదా! మాకు పేమెంట్లు ఎలాగా ఉంటాయి సార్ అనేది అడగటం జరిగింది. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, పేమెంట్ అనేది అడగటానికి ముందు మనకొక అర్హత ఉండాలి అనేది నేను చాలా బలంగా నమ్మేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైటర్‌ని. నాకు ఒక 23 సంవత్సరాల చరిత్ర ఉంది. నేను సాయి మాధవ్ బుర్రా కావచ్చు, జనార్దన్ మహర్షి కావచ్చు, ఇంకా తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించిన ఎంతోమంది దర్శక రచయితలతోటి నేను సుమారు 109 మూవీస్ రాసిన ఒక చరిత్ర ఉంది నాకు. సో, ఆ చరిత్ర ఉంది కాబట్టి నాకు ఎంత పేమెంట్ అయితే పని చేస్తాను అనే అడిగే ఒక అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ పేమెంట్ ఇవ్వగలిగిన డైరెక్టర్ కావచ్చు, పేమెంట్ ఇవ్వగలిగిన ప్రొడ్యూసర్ కావచ్చు, నన్ను వాళ్ళు తీసుకుంటారు. లేదంటే లేదు లేండి సార్ అంత పేమెంట్ మేము ఇచ్చుకోలేము. మేము తక్కువ వాళ్ళ కోసం చూసుకుంటున్నాం అని వెళ్ళిపోతారు. సో, ఇది యాక్చువల్‌గా. ఇప్పుడు నేను ఈరోజే ఇండస్ట్రీకి పేపర్, పెన్ను పెట్టుకొనొచ్చాను. నాకసలా స్క్రిప్ట్ అంటే ఏంటి? జిస్ట్ లైన్ అంటే ఏంటి? సినాప్సిస్ అంటే ఏంటి? సినిక్ ఆర్డర్ అంటే ఏంటి? ట్రీట్మెంట్ అంటే ఏంటి? డైలాగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇదేమీ నాకు తెలీదు. తెలియకుండా నేనేం చేస్తున్నాను అంటే డైరెక్ట్‌గా వచ్చి నాకు ఒక 5,00,000 పేమెంట్ ఇస్తే నేను రాస్తానన్నాననుకో. అరేయ్! ఇది ఏమన్నా పిచ్చా? ఈడు 5,00,000 అడుగుతున్నాడు. ఎళ్ళరా బాబు అని ముందు గెంటేస్తారు. కనీసం 5,00,000 కాదు కదా! నాకు 5,000 ఇవ్వటానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటారు. ఇప్పుడు నేను మీ అందరికి చెప్పేదదే. నేను పేమెంట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నట్లయితే నేను మీకెందుకు అవకాశం ఇవ్వాలి? ఆల్రెడీ ఇక్కడ నాకు తెలిసిన నటీనటులు కొంతమందున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 1,00,000 పేమెంట్ ఇచ్చుకోగలిగినట్లయితే 'తనికెళ్ళ భరణి' గారు 5, 6 లక్షలు తీసుకుంటున్నా గానీ నా కోసం రూ. 1,00,000కి పని చేయగలరాయన. ఎందుకంటే మేము కొన్ని సినిమాలు పనిచేసాం కాబట్టి. 'రావు రమేష్' గారు కావచ్చు, లేదంటే అలాంటి రెస్పెక్టివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి నేను చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు 'వెన్నెల కిషోర్' గారు కావచ్చు. వాళ్ళతోటి నేను చాలా చేసుకోవచ్చు. పేమెంట్ అనే ఒక పదం వస్తే. ఇక్కడ నేనేమంటానంటే నేర్చుకోవటానికి పేమెంట్ అడగడం అనేది మూర్ఖత్వం అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఇప్పుడు మీరు ఫిల్మ్ స్కూల్‌కెళ్తన్నారు. అక్కడ మీరు ట్రైన్ అవ్వాలి. ట్రైన్ అవ్వటానికి మీరు ఎదురు డబ్బులు పెడుతున్నారు. ఎంత ఒక 5,00,000 10,00,000 లేదంటే 50,000 30,000 ఎంతో కొంత మీరు డబ్బులు పెడుతున్నారు. అది మెయిన్‌గా నేర్చుకోవడానికి. ఇక్కడ నేనేంటి మీకు ఏమీ తెలియకుండా మీకు నేను నేర్పిస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రచన నేర్చుకోవడానికి వస్తున్నారు. బాబు జిస్ట్ లైన్ అంటే ఇది, సినాప్సిస్ అంటే ఇది, సినిక్ ఆర్డర్ అంటే ఇది, ట్రీట్మెంట్ అంటే ఇది, డైలాగ్ ఆర్డర్ అంటే ఏంటి, ఈ డైలాగ్ ఆర్డర్‌లో ఎలాంటి డైలాగ్స్ పడినట్లయితే మీకు ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనే టైప్‌లో నేర్పించడం కూడా జరుగుతుంది. సో, నేను మీ అందరికీ చెప్పేదేంటి అంటే మీకు ఎక్కడెక్కడో డబ్బులు కట్టి అవకాశాల కోసం మీరు తిరగటం కన్నా, ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రండి. అవకాశాన్ని అందుకోండి. అందుకొని అద్భుతాలు చేయండి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. సో, అలాగ మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే రండి. అలా కాకుండా సార్ నాకు పేమెంట్ ఇస్తేనే వస్తానా? ప్లీజ్ మీరు హ్యాపీగా పేమెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికెళ్లి యాక్ట్ చేయండి. అద్భుతాలు చేయండి. నేను నేను మీలాంటి ఒక సెలబ్రిటీ వాళ్ళని పెట్టుకునే ఒక స్థాయికి ఇంకా ఎదగలేదు. ఎదిగినప్పుడు తప్పకుండా మీ గురించి ఆలోచిద్దాం. బట్ నేను మీకు చెప్పేదేంటి అంటే ఎవరైతే ప్యాషనేట్‌గా ఉన్నారో, సార్ నాకు రూపాయి ఇవ్వకపోయినా పర్లేదు. ఒక అవకాశం కోసం నేను సిన్సియర్‌గా వెయిట్ చేస్తున్నాననే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మనందరం కలిసి కష్టపడదాం. ఇక్కడ ఆ యూట్యూబ్ మీద ఏదైనా రెవెన్యూ వస్తే దాంతోటి కెమెరాలు కొనుక్కుందాం. దాంతోటి ఎడిట్స్ పెట్టుకుందాం. దాంతోటి మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుందాం. దాంతోటి మనం అద్భుతాలు చేసుకుందాం. రేపు అనే రోజు ఆ అవసరానికి మించి వస్తున్నప్పుడు నేను కూడా ఒక సుమన్ టీవీ లాగా మీ అందరిని సీఈఓలుగా అనౌన్స్ చేసి మీ అందరికి కూడా నెలకు ఒక 5,00,000 ఇచ్చే ఒక పొజిషన్‌కి వచ్చినప్పుడు నేను తప్పకుండా అది చేస్తాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9100856004. ఐ రిపీట్ 9100856004. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు.
వెళ్ళెళ్ళి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ కామెంట్‌లోకెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.